కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆహార సంబంధమైన విషయాలు మొదలైన వాటిల్లో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క పెత్తనం వల్ల, ఇతరుల జోక్యం వల్ల మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ విల్ పవర్ తో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ ఆరోగ్య విషయాలలో, ఆలోచనల విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతరుల దగ్గర రుణాన్ని పూర్తి చేసే విషయంలో గాని, ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించే విషయంలో గాని తగిన విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇమ్యూనిటీ పవర్ విషయంలో, తర్వాత ఆలోచనలలో అన్ని విషయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? మీ మీద మీకు వైరాగ్య భావనని అధిగమించాలి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. మీ పనులు ఇతరులు వచ్చి పూర్తి చేస్తారు, సహకరిస్తారు అన్న విషయంలో పూర్తిగా వారి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లే విల్ పవర్ ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ వ్యక్తిగత విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అంటే దాంతో పాటుగా మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో నిర్లిప్తతని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇతరులకు సహకరించే విషయంలో గాని, ఇతరులకు తోడ్పడే విషయంలో గాని మీ పనులు పక్కన పెట్టి ఇతరులకు సహకరించడానికి అధికంగా మీరు ముందుకు వెళ్లే పనుల వల్ల మీ వ్యక్తిగత విషయాలలో కొంత అశ్రద్ధకి చోటు చేసుకునే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అలాగే తోబుట్టువుల విషయంలో కావచ్చు, మొదలైన వారికి అవసరమైన సమయంలో మీ యొక్క సహకారాన్ని అందించడానికి ముందుంటారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆధ్యాత్మికమైన వ్యక్తుల్ని కలవడానికి, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి అధిక శ్రద్ధ చూపిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడానికి, పుణ్యనది స్నానాల మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది. కొత్త ప్రదేశాల మీద ఇంట్రెస్ట్ కన్నా ఇలాంటి వైరాగ్య ప్రదేశాలు, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ మొదలైన వాటి మీద అధిక శాతం మీకు ఆసక్తి అనేది ఉండడం అనేది మొదలైన వాటికి ఇది సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా నూతన నిర్ణయాలు చేస్తున్నప్పుడు గాని, కొత్త విధానంలో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు గాని పూర్తిగా ఆర్థికంగా మీకు వచ్చిన లాభాలు పూర్తిగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చూసుకొని ఖర్చు పెట్టడం బట్టి అనవసర వ్యయాలకు లోను కాకుండా జాగ్రత్త పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా, అనుకూలంగా ఉన్నప్పటికీ గృహంలో వ్యక్తుల మధ్య ఘర్షణలకి అవకాశం రాకుండా తగిన జాగ్రత్తలతో, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, అలాగే మీ కుటుంబ వ్యక్తులతో ఎవరైనా సరే మీ వారితో మాట్లాడేటప్పుడు అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ ఘర్షణల్ని అధిగమించుకోవాలి.